రాష్ట్రంలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నివేదికపై అన్ని శాఖలను అలర్ట్ చేశారు సీఎం రేవంత్. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉండడంతో నిరంతరం జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు హై అలర్ట్గా ఉండి పరిస్థితిని సమీక్షించాలని కోరారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు సీఎం. మరోవైపు అన్ని కాజ్వేలను పరిశీలించి రోడ్లపైకి వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ట్రాఫిక్ను నిలిపివేయాలన్నారు. విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కరెంటు సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. వేలాడే వైర్లను తొలగించడంతో పాటు ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూడాలన్నారు. దసరా సెలవులు ఉన్నప్పటికీ విద్యా సంస్థలు కూడా వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం కురిసే సమయంలో అవసరమైతేనే జనం రోడ్లపైకి రావాలని సూచించారు. ఇక హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్. రాష్ట్రంలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ నివేదికపై అన్ని శాఖలను అలర్ట్ చేశారు సీఎం రేవంత్. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉండడంతో నిరంతరం జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు హై అలర్ట్గా ఉండి పరిస్థితిని సమీక్షించాలని కోరారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు సీఎం. అన్ని కాజ్వేలను పరిశీలించి రోడ్లపైకి వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ట్రాఫిక్ను నిలిపివేయాలన్నారు. విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కరెంటు సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. వేలాడే వైర్లను తొలగించడంతో పాటు ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూడాలన్నారు. ఇక దసరా సెలవులు ఉన్నప్పటికీ విద్యా సంస్థలు కూడా వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం కురిసే సమయంలో అవసరమైతేనే జనం రోడ్లపైకి రావాలని సూచించారు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్.